ఆల్గో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్టోబర్ 1 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 1 నుంచి మనము త్రూ రిజిస్టర్ ఆల్గో ప్రొవైడర్ దగ్గర నుంచే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో ఇండివిజువల్ ట్రేడర్స్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకనంటే ఇండివిజువల్ ట్రేడర్ వచ్చేసి అతని స్ట్రాటజీని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఆల్గోని సెబీ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కాస్త ఏంటంటే టెన్షన్ పడుతున్నాం. సో మన స్ట్రాటజీ ఇలా ఉంది, అలా ఉంది, వెళ్ళాలా లేదా, మన స్ట్రాటజీ సెబీ వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు అప్రూవ్ ఇస్తారా, ఎన్ని రోజులు పడుతుంది, ఇట్లాంటి విషయాలను పక్కన పెట్టేశాను. సో మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇండివిజువల్ ట్రేడరు బ్రోకర్ ఇచ్చే ఏపీఐ కీస్, ఓపెన్ ఏపీఐ కీస్ ద్వారా తన ట్రేడింగ్ సిగ్నల్స్ను ట్రేడింగ్ టెర్మినల్లోకి పంపించుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీ స్ట్రాటజీ మీ దగ్గరనే ఉంచుకోండి. మీ స్ట్రాటజీని మీరే మీ బ్రోకింగ్ కంపెనీకి ట్రేడింగ్ సిగ్నల్స్ని పంపించుకోవచ్చు. మీరు అమీ బ్రోకర్ వాడతారా, ట్రేడింగ్ వ్యూ వాడతారా, ఎక్సెల్ షీట్ వాడతారా, యువర్ చాయిస్. కానీ మీరు వాడే అమీ బ్రోకర్, మీరు వాడే ట్రేడింగ్ వ్యూ, మీరు వాడే ఎక్సెల్ షీట్ థర్డ్ పార్టీ ఆల్గో సాఫ్ట్వేర్ ప్రొవైడర్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ ఉన్న ఆల్గో ప్రొవైడర్ దగ్గరనే తీసుకోవాల్సి ఉంటుంది. మీ స్ట్రాటజీ, ఇండివిజువల్ స్ట్రాటజీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీ స్ట్రాటజీలో పర్ సెకండ్కి 10 ఆర్డర్స్ మించితే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పటి వరకు మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇండివిజువల్ ట్రేడర్ ఎలా ట్రేడింగ్ చేస్తున్నాడో త్రూ రూటింగ్ ద్వారా మనం మన ట్రేడింగ్ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఫర్దర్ అక్టోబర్ 1 నుంచి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఒక్క చేంజ్ ఇక్కడ వస్తుందంటే, ఆల్రెడీ ఏదైనా స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీని మీరు కాపీ ట్రేడ్ పెడుతున్నారు, ఓపెన్ మార్కెట్లో ఉన్న స్ట్రాటజీని. సో ఆ స్ట్రాటజీని ఓపెన్ మార్కెట్లో పెట్టాలంటే మాత్రము వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో మీ స్ట్రాటజీ అప్రూవ్ అయి ఉండాలి. మీ స్ట్రాటజీ ట్రాక్ రికార్డ్ మీరు మెయింటైన్ చేయాలి. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ స్ట్రాటజీకి దాని డీటెయిల్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఆ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు అడిగినా సెబీకి ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి ఆర్ఐ కంపల్సరీ కావాలన్నారు. సో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది. మీ ఇండివిజువల్ స్ట్రాటజీ ఉండి మీరు ఇండివిజువల్గా ట్రేడింగ్ చేసుకుంటున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా మీ ఆల్గో ట్రేడింగ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఆల్గో ట్రేడర్కి, ఆల్గో ట్రేడింగ్ అండ్ ఇండివిజువల్ ఆల్గోకి చాలా డిఫరెన్స్లు వస్తాయి. ఓకే, కొంతమంది ఇప్పటికీ ఓపెన్ ఏపీకే ద్వారా వాళ్ళు ఎక్సెల్ బేస్ నుంచి లేదా పైథాన్ ప్రోగ్రామ్ రాసుకొని వాళ్ళు ట్రేడింగ్ సిగ్నల్స్ని పంపించుకుంటారు. సో వీళ్ళెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్ను పర్ మంత్ ఇంత అని పే చేసి సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళని మీరు ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మీ ట్రేడింగ్ పంపించుకోవచ్చు. సో ఇండివిజువల్ ట్రేడర్ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటిల్ అతని ట్రేడ్లో ఒక సెకండ్కి 10 ఆర్డర్లు మించితే. సో ఒక సెకండ్లో 10 ఆర్డర్లు మించే అంత ట్రేడింగ్ ఇండివిజువల్ ట్రేడరు దట్టు మనకు తెలిసినంతలో ఎవరు చేయరు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఎప్పుడన్నా అలా జరిగితే మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. పొరపాటున ఎప్పుడోసారి జరగడానికి వీలుంది. ఈక్విటీ స్టాక్స్లో మనం 50 స్టాక్స్ సెలెక్ట్ చేసామని అంటే జరగడానికి వీలుంది. అక్కడ మనం స్ట్రాటజీని ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ట్రేడ్ పడే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే స్ట్రాటజీని ఓపెన్ మార్కెట్లో పెట్టి ఈ స్ట్రాటజీ ఇది రిజల్ట్ వస్తుంది, ఈ స్ట్రాటజీని మీరు వాడుకుంటే ఇంత వస్తుంది, ఈ స్ట్రాటజీని అక్కడ పెట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడాలి. రెండవది వచ్చేసి కాపీ ట్రేడింగ్. నాకు అసలు స్ట్రాటజీ ఐడియా లేదు, వాళ్ళ స్ట్రాటజీ నేను కాపీ చేసి ట్రేడింగ్ చేసుకుంటున్నా, అక్కడ బై వస్తే నాకు బై వస్తుంది, అక్కడ సెల్ వస్తే నాకు సెల్ వస్తుంది. వీళ్ళు ఈ ఇద్దరు మాత్రమే ప్రాబ్లంలో ఉంటారు. ప్రాబ్లం మీనింగ్ అంటే ఏంటంటే, ప్రాబ్లం అని కాదు, వీళ్ళు మాత్రమే ఎలా కాపీ ట్రేడ్ చేయాలి అక్కడ నుంచి, లేదా వీళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ 2 విషయాలే వాళ్ళు మాత్రం ఆలోచించుకుంటారు. ఇండివిజువల్ ఓన్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ సిస్టంలో మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్కి మీరు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి హైర్యానా పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.